హాయ్ వెల్కమ్ టు అహల్య వీవ్స్. చెప్పాను కదా, అహల్య వీవ్స్ అంటేనే వీవర్స్ యొక్క గుండె చప్పుడు. సో గద్వాల్కి వచ్చేసాము శారీస్ పర్చేస్ చేయడానికి. రండి వీవర్స్తో స్మాల్ బైట్ తీసుకుందాం. అవన్నీ కూడా పడాలి. ఎన్ని రోజులు పడుతుంది ఒక చీరకి? 10 days పడుతుందా? ట్వంటీ ఇయర్స్ అయిందా? 20 years. 20. మీరు ఎన్నో జనరేషన్? మాది మూడోది మేడం. మూడో జనరేషన్. మూడో జనరేషన్. మీ ఫాదర్ మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నాం. మీరు దుపట్టా వేస్తారు కదా? దుపట్టా 1.5 day పడుతుంది మేడం. ఇద్దరు నేయాల్సి వస్తుంది. ప్లెయిన్ ప్లేన్ దుపట్టా అయినా మనకి టెంపుల్ ఉంటుంది కాబట్టి టెంపుల్ మనకి రావాలంటే ఇద్దరు కూర్చోవాల్సింది. ఇద్దరు కూర్చోవాల్సింది. 1.5 day అవుతుంది. 3 days. 3 days అవుతుంది. ఒకవేళ సారీ మినిమం చిన్న డిజైన్ లో వేయాలి స్టార్టింగ్ మా శారీ వచ్చేసి 6 days అవుతుంది. 6 days మినిమం సారీ. 5 to 6 days అవుతుంది. దాని టెంపుల్ ఉంది అంటే ఇద్దరు నేయాల్సింది కూడా. మన గద్వాలు అంటేనే మన కోటకొమ్మాట టెంపుల్ బాగుంటుంది. అది రావాలంటే ఇద్దరు కూర్చుంటే కానీ రాదు. ఇప్పుడు కొత్త డిజైన్ డిజైన్ అయిపోయింది, మీరు వేరే డిజైన్ వేయాలనుకుంటున్నారు. ఇప్పుడు సెట్టింగ్ చేయాలి. అది ఎన్ని రోజులు పడుతుంది? మనకి ఇవి వచ్చేసి మనకి దుపట్టాస్ వచ్చేసి మనకి 25 దుపట్టాస్ వస్తాయి మేడం ఒక సెట్లో. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనము డైయింగ్ చేయించుకుంటాము. డైయింగ్ చేయించుకొని మార్చడానికి మనకి 3 or 4 days అవుతుంది. 4-5 days అవుతుంది. ఒకసారి సెట్టింగ్ అయితే 15 దుపట్టాస్ వస్తాయి. 25 దుపట్టాస్. సారీస్ అయితే శారీస్ అయితే మనకి 10 వస్తాయి. 10 సారీస్. అది కూడా 3-4 days పడుతుంది సెట్టింగ్. తిరుమల బ్రహ్మోత్సవాలప్పుడు గద్వాల జోడి పంచలు అని నేర్పించి ఇస్తాం మనం. జోడి పంచలు అది మనకి ఎప్పుడైతే మొదలు పెడతారంటే శ్రావణ మాసం మొదటి వారంలో మొదలుపెట్టి శ్రావణ మాసం అయిపోయిన లోపల జోడి పంచలు నేర్చుతాము. ఉపవాసాలు అయితే ఒకప్పుడు ఉంటుంది మేడం. మొత్తం మనకి మాలగు వేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు. వెళ్ళినంత వరకు సంప్రదాయబద్ధంగా నీసు ముట్టకుండా చేయకుండా దేవుని నామస్మరణ చేస్తూ నేర్స్తారు. అది ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ ఆశ్రమం అయిపోయిన శ్రావణ మాసంలో చేస్తాము. కోట మహారాణి అని ఆదిలక్ష్మి అని ఉన్నది. ఆమెకి శారీస్ కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు అనమాట. ప్రపోజల్ పెడితే గద్వాల వ్యూవర్స్ ఎవరు లేరు ఆ టైంలో. అయితే ఇక్కడ నుండి మన సూరత్కి పంపించారనమాట, వారణాసికి పంపించారు. అక్కడ స్టార్టింగ్ అనమాట, రూమ్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుండి ఒక 10 members వ్యూవర్స్ని వాళ్ళు పంపించారనమాట, మహారాణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అక్కడ పంపించి అక్కడ మొత్తం ప్రిపేర్ అయ్యి రండి మీరు శారీస్కి అని చెప్పేసి అక్కడ వెళ్ళి మొత్తం వాళ్ళు నేర్చుకొని వచ్చి ఇక్కడ గద్వాల్లో స్టార్ట్ చేశారు. అది హిస్టరీ. ఆమె కోసం స్టార్ట్ చేయించుకుంది ఫస్ట్ గద్వాల్. ఇది మన గద్వాల్లో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ప్రాసెస్ అనేది ఎవరికి తెలియదు. వారణాసి నుండి మన వాళ్ళు నేర్చుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారు. మళ్ళీ అదే వస్తుంది, ఫ్యామిలీ జీన్స్ బట్టి వస్తుంది. ఇప్పుడు ఎన్ని ఉంటారు? 500 ఉంటాయి. 500 ఫ్యామిలీస్ ఉంటాయి ఓన్లీ గద్వాల్లో. ఇంకా విలేజెస్లో ఈ పవర్ లూమ్ వచ్చినప్పటి నుండి హ్యాండ్లూమ్కి వాల్యూ చాలా తక్కువ. ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది కదా మేడం. ఇప్పుడు 1 శారీ మన హ్యాండ్లూమ్ మినిమం కొనాలంటే
9,000. ఇప్పుడు మా దగ్గర నుండి 7,500కి శారీ తీసుకొని వాళ్ళు 9 అమ్మాల్సి వస్తుంది. అక్కడ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా. దానికోసం పవర్ లూమ్స్లో 1,500, 2,000కే శారీ వస్తుంది. మోస్ట్లీ దానికే ప్రిఫర్ చేస్తున్నారు జనాలు. ప్యూర్ ఏమి ఉండదు మేడం. ప్యూర్ ఎక్కడ మేడం? ప్యూర్ పట్టు కేజీ వచ్చేసి 5,000 ఉంది. పట్టు ప్యూర్ పట్టు కాస్టే. దాంట్లో 1,500కి శారీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది మేడం? 10% 0% కూడా పట్టు అనేదే ఉండదు. 5,000లో దాంట్లో వేస్టేజ్ వెళ్ళిపోతుంది. కేజీకి ఒక్క శారీ మంచి నేయాలంటే 370 గ్రామ్స్ మేడం. మంచిగా 750 గ్రామ్స్ శారీ రావాలి అంటే 350 to 370 గ్రామ్స్ రేషం వాడితే మనకి శారీ అనేది ఓల్డ్ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 200 గ్రామ్స్. దీంట్లో ఓవరాల్ గా శారీ బేసిక్ కాస్ట్ 6,000 7,000 బేసిక్ శారీ వస్తుంది. సో సేవ్ చేస్తారు కదా, ఏది పట్టుకుంటే ఇన్ఫాక్ట్ నాకు 0% పట్టుగా ఉంటుంది. వీవర్సే చెప్తారు అవేవి ఇక్కడ తయారయ్యేటప్పుడు ప్యూర్ హ్యాండ్ సెలెక్ట్ చేస్తారు. ప్యూర్ హ్యాండ్ మాత్రమే రకాల్లో మా గద్వాలు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది. మనం అంచులు కలర్ తీసుకుంటాము, మిడిల్ కలర్ తీసుకుంటాము. అట్లా మన గద్వాల చీర అనేది షైనింగ్ బాగుంటుంది, ఫుల్ కాంట్రాస్ట్లో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది చీర. అంటే ఖచ్చితంగా మినిమం ఒక 5 times మనము 3 to 5 times డ్రై వాష్ ఇవ్వాల్సింది మేడం ఖచ్చితంగా. ఆ తర్వాత జస్ట్ షాంపూ వాష్ చేసుకొని వస్తుంది. ఎందుకంటే బట్ మనకి క్లాత్ కూడా సెట్ కావడానికి 3-4 సార్లు ఖచ్చితంగా డ్రై వాష్ ఇవ్వాల్సింది. ఆ తర్వాత షాంపూ వాష్ చేసుకుని నడుస్తుంది. లాడకొమ్ము అంటారు. లాడకొమ్ము అంటారు. లాడకొమ్ము ఒకప్పుడు రియల్ చెప్పాలంటే కొమ్ములని మన ఎద్దు కొమ్ములు వాటి కొమ్ముల నుంచి దాన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు వచ్చేది మన చెక్కతో చేస్తున్నారు. ఒకప్పుడు కొమ్ముల నుంచి తయారు చేస్తుంది. అప్పుడు చేసుకుంటే సాఫ్ట్. మెయిన్ డిజైన్ కి ఇది ఈ బార్డర్ వేస్తారు కదా, ఆ బార్డర్ దీన్ని బట్టి ఆ బార్డర్ వస్తుంది. జరీ అయినా థ్రెడ్ అయినా బూటీస్ కోసం ఫస్ట్ ఇలా ప్రీ మేకింగ్ చేసుకుంటారు. ఇందులో ఇలా ఫిక్స్ చేసుకొని ఈ థ్రెడ్ ని ఈ హోల్స్ ప్రాసెస్ ఇలా స్టార్ట్ చేస్తాం. ఇట్లనా ఇప్పుడు
ఉమ్. అది కాకుండా